Hello guys, welcome to Bundy Let's Talk. After a 1 week gap, again we started. ఈరోజు ఏంటంటే మనం దాదాపు ఒక 4-5 న్యూస్ చూస్తూ ఉన్నాం. న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీ, మద్యం పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మందుబాబులు ఎలా ఉన్నారు, ఏంది పరిస్థితి ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్లో, బెల్ట్ షాపులు ఎలా ఉన్నాయి, తర్వాత మట్కా ఎలా నడుస్తూ ఉంది, తర్వాత జూదం ఎలా నడుస్తూ ఉంది, ఇవన్నీ దాంట్ల మీద దాదాపు చాలా వీడియోస్ వస్తూ ఉన్నట్టు ఉన్నాయి. నేను కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఒక వీడియో చేద్దామని చెప్పేసి చేస్తూ ఉన్నాను. ఈ వీడియోని ఎవరైతే చూస్తూ ఉన్నారో మీరందరూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఏంటంటే మనం చూడండి, దాదాపు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు దాటిపోయింది. దాదాపు ఈ రోజుతో అయితే 8 నెలలు కంప్లీట్ అయింది. 8 నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీ కొత్తగా తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది మనకి. ఈ మద్యం పాలసీలో భాగంగా దాదాపు ఆంధ్రప్రదేశ్లో కనుక మనం చూసినామనుకో, దాదాపు ప్రతి ఒక్క ఊరికి ఒక బెల్ట్ షాపు, 1 లేదా 2 బెల్ట్ షాపులు ఉన్నట్టు తెలుస్తూ ఉంది మనకి. ఇప్పుడు ఈ న్యూస్ ఆర్టికల్ ఏంటంటే కనుక ఎంత దారుణంగా ఉందంటే కనుక ఈ న్యూస్ ఆర్టికల్ మనం కూడా చూసినామనుకో, నందికొట్కూరు కాన్స్టిట్యున్సీలో నందికొట్కూరు మండలంలో దాదాపు 12 విలేజెస్ ఉంటాయంట. ఈ 12 విలేజెస్లో దాదాపు ఊరికి దాదాపు 2 లేదా 3 బెల్ట్ షాపులు ఉన్నాయంట. 2 లేదా 3 బెల్ట్ షాపులు పెట్టి, ఈ బెల్ట్ షాపులు పెట్టడమే కాదు, ఈ బెల్ట్ షాపులతో పాటు ఏం చేస్తూ ఉన్నారంటే, అదే ఎక్కడైతే బెల్ట్ షాప్ ఓపెన్ చేసి ఉంటారో విలేజెస్లో, అదే బెల్ట్ షాప్ దగ్గర బయట దాదాపు 5-6 బండలు పడిసి, లేదంటే 5-6 టేబుల్స్ వేసి, అక్కడే బెల్ట్ షాప్ దగ్గరే మందు కొనుక్కొని అక్కడే తాగి వాళ్ళు తిరుగుతూ ఉన్నట్టు చెప్తా ఉన్నారు. దాదాపు అన్ని విలేజెస్లో అదే పరిస్థితి ఉందంట. దాదాపు 12 విలేజెస్ ఉన్నాయంట నందికొట్కూరు మండలంలో. 12 విలేజెస్లో ఇదే పరిస్థితి ఉందంట. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇప్పుడు మందు తాగేటోడు వాడి ఇష్టం వచ్చినట్టు వాడు తాగుతూ ఉంటాడు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాన్ని పాటించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వైన్ షాప్కి టెండర్ వేసుకుంటారో, ఆ వైన్ షాప్కి సపోజ్ టౌన్కి దాదాపు 3-4 వైన్ షాప్స్ ఉంటాయి. మొత్తం అన్నీ కలిపి దాదాపు 3,000 దాకా వైన్ షాప్లు టెండర్ వేసినట్టు తెలుస్తూ ఉంది. దాదాపు ఆగస్టు, సెప్టెంబర్ ఆ టైంలో. ఈ 3,000 వైన్ షాపులు కాకోకుండా బెల్ట్ షాపులు ఊరికి వచ్చేసి 2-3 బెల్ట్ షాపులు. అంటే దీంట్లోకి ఏమాత్రం కూడా లైసెన్స్ ఉండదు. అట్ ద సేమ్ టైం ఇవన్నీ ఏవి రెగ్యులేటెడ్ కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ బెల్ట్ షాపులలో ఈ బెల్ట్ షాపులతో పాటు నాటు సారా కేంద్రాలు కూడా ఉంటాయన్నమాట. పల్లెటూళ్ళలో నాటు సారా కాల్చుతూ ఉంటారు. ఈ నాటు సారా కూడా సేల్ చేస్తూ ఉంటారు. తర్వాత బెల్ట్ షాపులు కూడా సేల్ చేస్తూ ఉంటారు. కానీ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గవర్నమెంట్ బాడీస్ ఏవైతే ఉంటాయో, ఈ అబ్కారీ అని చెప్పేసి, అంటే ఏదైతే నాటు సారా కాన్సి సేల్ చేస్తూ ఉంటారో, అమ్ముకుంటూ ఉంటారో, వీళ్ళని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇదంటే ఇల్లీగల్ అని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళని జైలు పంపిస్తూ ఉంటారు, ఎవరైతే నాటు సారా కాంచి అమ్ముకుంటూ ఉంటారో. కానీ బెల్ట్ షాపుల మీద మాత్రం వీళ్ళకి విపరీతమైన ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఈ బెల్ట్ షాపులను ఎవరైతే రన్ చేస్తూ ఉంటారో వీళ్ళందరూ పొలిటీషియన్స్ ఉంటారు, లేదంటే కొంత పలుకుబడి ఉండేటోళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని టచ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. కానీ విలేజెస్లో చూడు ఎలాంటి పరిస్థితులు కనపడుతున్నాయంటే, ఆంధ్రప్రదేశ్లో మొత్తము దాదాపు ఏ విలేజెస్కి వెళ్ళినా కానీ దాదాపు అట్లీస్ట్ 1 అన్న బెల్ట్ షాప్ ఉంటా ఉంది. ఈ బెల్ట్ షాప్ ఉండడం వల్ల విలేజెస్లో మందు ఈజీగా దొరకడము అలవాటైపోయింది జనాలకి. ఇంతకుముందు అంటే ఏదో సమీప టౌన్కి వెళ్ళాల్సి ఉండేది, దగ్గరలో ఉన్నటువంటి 20-30 కిలోమీటర్ల టౌన్కి వెళ్ళేసి తెచ్చుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే కన్నా విలేజెస్లోనే డైరెక్ట్ యథేచ్ఛగా నడుస్తూ ఉన్నట్టుంది. 2-3 బెల్ట్ షాపులు పెట్టుకొని బిజినెస్ చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మీరు కన్నా చూసినారనుకో, ఇక్కడ ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ అన్ని విలేజెస్లో దాదాపు ప్రతి ఒక్క విలేజెస్లో దాదాపు మందు అందుబాటులో ఉంది. ఈ మందు కూడా ఏంటంటే కన్నా, ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ క్యాంపెయిన్ చేసే టైంలో 2024 ఎలక్షన్స్లో ఈ క్యాంపెయిన్ చేసే టైంలో ఏం చెప్పాడంటే కన్నా, జనాలకి చౌకబారు మద్యం అవైలబిలిటీలో ఉంటుంది, తక్కువ ధరకు మద్యం ఇస్తాను, నాణ్యమైన మద్యం ఇస్తాను అని చెప్పేసి జనాలకు చెప్పినట్టున్నాడు ఈయన.
ఈయన నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పేసి ఈయన 99 రూపాయలకు నాణ్యమైన మద్యం తెస్తా అని చెప్పినాడు. ఈయన 99 రూపాయలకు తెచ్చినట్టున్నాడు. కానీ ఎలక్షన్ టైంలో ఈయన చెప్పింది మాత్రం 50 రూపాయలకే నాణ్యమైన మద్యం ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఈ జనాలు అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకోకుండా ఈ పక్కన ఒక నేను పిక్చర్ పెడతా ఉన్నాను చూడండి. ఈ పిక్చర్లో ఏమవుతుందంటే వీళ్ళు బెల్ట్ షాపుల దగ్గరే వీళ్ళు రాత్రి దాదాపు 10-11 వరకు అక్కడే తాగుతూ ఉన్నారు. వీళ్ళు బెల్ట్ షాపుల దగ్గరే మందు కొనుక్కొని అక్కడే బయట దాదాపు బల్లలు వేసినారు వీళ్ళు. ఆ తర్వాత కొన్ని చైర్లు కూడా వేసేట్టున్నారు. అక్కడే కూర్చొని తాగుతూ ఉన్నారు. కొందరు అక్కడ ఉన్నటువంటి అదే విలేజెస్లో ఉన్నటువంటి మహిళలు కానీ అదే విలేజెస్లో ఉన్నటువంటి కొంత సీనియర్ సిటిజన్స్ కానీ కొద్దిగా డిసిప్లైన్డ్ పీపుల్స్ కానీ వీళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉన్నారంట. అసలు వీళ్ళు రాత్రి 10-11 గంటల వరకు తాగుతా మత్తు ఎక్కువైపోయేసి విలేజెస్లో తిరుగుతా వీళ్ళంతగా వీళ్ళు గొడవ పడుతా అసలు మంచి పరిస్థితులు ఉండట్లేదంట విలేజెస్లో అని చెప్పేసి ఆ విలేజ్కి సంబంధించినటువంటి పీపుల్ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. నందికొట్కూరు మండలంలో 12 విలేజెస్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఒక నందికొట్కూరు మండలంలో దాదాపు 12 విలేజెస్కు సంబంధించినటువంటి పరిస్థితి ఇలాగా ఉంటే రాష్ట్రం అంతా కూడా అటో ఇటో ఉంటుంది. ఒక 10% ఎక్కువ 10% తక్కువ ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు గారు నాకు విజన్ 2047 నేను వికసిత్ భారత్ చూస్తూ ఉన్నాను, నేను విజనరీ పర్సనాలిటీ అంటూ ఉంటారు. కనీసము బెల్ట్ షాపుల్ని కూడా రెగ్యులేట్ చేయలేకపోతే ఎట్లా చంద్రబాబు గారు? కనీసం విలేజెస్లో తర్వాత కూలీ నాలి చేసుకొని వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వరకు పనికి వెళ్తే ఒక 250 రూపాయలు 300 రూపాయలు డబ్బులు వస్తే ఆ డబ్బులను తీసుకెళ్ళి ఆ విలేజెస్లో ఉన్నటువంటి బెల్ట్ షాపుల దగ్గర తగిలేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో పెళ్ళాం పిల్లోళ్ళు ఎట్లా బతుకుతారు, ఏంది పరిస్థితి? కనీసము మినిమం రెగ్యులేషన్ అన్నా ఉండాలి కదా. ఇంత యథేచ్ఛగా ఇంత విచ్చలవిడిగా నువ్వు అలో చేస్తే కన్నా బిజినెస్ చేసుకోవడానికి వీళ్ళు ఎవరైతే బిజినెస్ చేసుకుంటున్నారో ఎవరైతే మందు అమ్ముకుంటున్నారో వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళ పెళ్ళాం పిల్లలు అద్భుతంగా ఉంటారు. ఎవరైతే మందుకు బానిస చేసి ఎవరికైతే సెల్ఫ్ కంట్రోల్ ఉండదో వాళ్ళు వెళ్ళేసి చాలా దారుణమైన పరిస్థితుల మధ్య వాళ్ళ జీవనం సాగిస్తూ ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళ మీద డిపెండ్ అయినటువంటి పెళ్ళాం పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తూ ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల మధ్య మీరు ఇంత ఓపెన్గా కంప్లీట్గా మీరు యథేచ్ఛగా మీరు బెల్ట్ షాప్లకి పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. మీరు పర్మిషన్ ఇచ్చారో లేదో తెలియదు కానీ ఇది ఇల్లీగల్. యాక్చువల్గా ఈ ఇల్లీగల్గానే జనాలు ఇంత ఓపెన్గా బిజినెస్ చేసుకుంటూ ఉంటే అసలు అబ్కారీ సిస్టమ్ ఏం చేస్తూ ఉంది, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది, అసలు అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తూ ఉంది, విలేజ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ కానీ లేదంటే మండల్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఈ డిపార్ట్మెంట్లన్నీ ఏం చేస్తూ ఉన్నాయి, వీళ్ళు పని చేస్తున్నారా లేదా అన్నది క్వశ్చన్ మార్క్గా అవుతూ ఉంది. విలేజెస్లో ఉన్నటువంటి ఎవరైతే డిసిప్లైన్డ్ పీపుల్ కానీ లేదంటే కొంత సీనియర్ సిటిజన్స్ కానీ వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తూ ఉన్నట్టు కనపడతా ఉంది ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని. ఎందుకంటే విలేజెస్లో దాదాపు ప్రతి ఒక్క విలేజెస్లో ఈ మధ్యకాలంలో యువత అయితే కన్నా ఇంకా దారుణంగా ఎవరైతే ఆల్మోస్ట్ 25-30 ఇయర్స్ దాటిపోయేసి ఎవరికైతే వర్క్ లేదో ఎవరికైతే జాబ్స్ లేవో వీళ్ళందరూ దారుణంగా ఇలాంటి చెడు అలవాట్లకి దాసోహం అయిపోయినట్టే కనపడతా ఉంది. ఇవన్నీ దాంట్లోని కంట్రోల్ చేయడంలో మెయిన్గా కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే ఫస్ట్ కంట్రోల్ చేయాల్సింది ఎస్పెషల్లీ బెల్ట్ షాప్స్ కంట్రోల్ చేయాలి. విలేజ్ లెవెల్లో బెల్ట్ షాప్స్ కంట్రోల్ చేయాలి. టౌన్స్ అండ్ సిటీస్ లెవెల్లో ఎస్పెషల్లీ రాయలసీమలో మట్కాని కంట్రోల్ చేయాలి. మట్కా మెయిన్, తర్వాత వచ్చేసి బెల్ట్ షాప్స్, తర్వాత వచ్చేసి నాటు సారా, ఈ 3 కంట్రోల్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎక్కువగా ఉంది చంద్రబాబు గారు. దీని మీద ఫోకస్ చేసి రాయలసీమలో ఈ త్రీ సిచ్యువేషన్స్, ఈ 3 ఈవెంట్స్ మీద ఫోకస్ చేస్తేనే సమాజంలో ఉన్నటువంటి ప్రజలు కానీ సమాజంలో ఉన్నటువంటి భార్య వాళ్ళ పిల్లలు కానీ బతికేదానికి ఆస్కారం ఎక్కువగా ఉందన్నది నా అభిప్రాయం. ఇది మీరు కూడా ఒకసారి కన్సిడర్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాను చంద్రబాబు గారు. ఒకసారి చూడండి, మీరు అధికారంలోకి వచ్చి 8 నెలలు అయింది. దాదాపు మద్యం అయితే కన్నా దారుణమైన పరిస్థితుల మధ్య విచ్చలవిడిగా అవైలబిలిటీలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది పబ్లిక్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే.